టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫినాలెన్, టిమ్ సీఫర్ట్ విధ్వంసమే సృష్టించారు. ఓవరాల్ గా అగ్రెసివ్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. టోర్నీలో ఇద్దరూ కలిసి నిలకడగా రాణించారు. 8 ఇన్నింగ్స్లోనే 494 పరుగులు సాధించారు. యావరేజ్ 70.57, స్ట్రైక్ రేట్ 188.40. యూఏఈతో మ్యాచ్ లో 175 పరుగులు జోడించారు. సౌత్ ఆఫ్రికా పైన మెరుపులు మెరిపించారు. తొలి వికెట్ కు 117 పరుగులు జోడించారు. కోల్కతాలో ఫినాలెన్ అయితే పంజా విసిరాడు. వీరకొట్టడుకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడు. జస్ట్ 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రికార్డు సృష్టించాడు. అయితే డేంజర్ ప్లేయర్ ఫినాలెన్, టిమ్ సీఫర్ట్ ఐపీఎల్ లోనూ బరిలో దిగబోతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడబోతున్నారు. విధ్వంసకర జోడీ నుంచి మెరుపు ఇన్నింగ్స్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. నిజానికి 3 సార్లు కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. గత సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. గత సీజన్ లో ఒక్క మ్యాచ్ లో కూడా శుభారంభం దక్కలేదు. 50 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నే అందుకోలేదు. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2010లో ఢిల్లీ క్యాపిటల్స్ మాదిరిగా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అయితే మినీ వేలంలో ఫినాలెన్, టిమ్ సీఫర్ట్ ను కేకేఆర్ కేవలం 3,50,00,000కే సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ లో ఇద్దరి ప్రదర్శన చూశాక వీళ్లకు ఇస్తున్నది తక్కువే అనే చర్చ కూడా జరుగుతోంది. నిరుడు డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో టిమ్ సీఫర్ట్ ను కేకేఆర్ యాజమాన్యం 1,50,00,000కు తీసుకుంది. ఫినాలెన్ ను 2 కోట్లకు దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత గనక వేలం జరిగి ఉంటే న్యూజిలాండ్ ఓపెనర్లు 10 కోట్లకు పైగానే ధర పలికేవారన్న చర్చ కూడా ఉంది. వేలంలో కెమెరూన్ గ్రీన్ ను కేకేఆర్ 25,20,00,000కు తీసుకుంది. మతీస పతిరన్ కోసం 18 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే సీజన్లో టిమ్ సీఫర్ట్, ఫినాలెన్ ఓపెనర్లుగా బరిలో దిగితే సునీల్ నరైన్ ను లోయర్ ఆర్డర్ లో దింపే అవకాశం ఉంటుంది. 7వ స్థానం లేదంటే 8వ స్థానంలో ఆడించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగైతే సునీల్ నరైన్ పై ఒత్తిడేమీ ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. టిమ్ సీఫర్ట్, ఫినాలెన్ ఓపెనర్లుగా మాత్రమే కాదు వికెట్ కీపర్లుగాను సేవలందించగలరు. అయితే తుది జట్టులో 4 విదేశీ ప్లేయర్లుండాలి. దీంతో ఎవరిని తీసుకోవాలనేది టీమ్ మేనేజ్మెంట్ కు సవాల్గా మారుతోంది. కెమెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, ఫినాలెన్, టిమ్ సీఫర్ట్, రోమన్ పావెల్, మతీస పతిరన, మొజర్బానీలో 4 బరిలో దిగుతారు. ఆ 4 ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరం.